గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి సీతానగరం. మాకు ఇందిరాగాంధీ టైంలో వచ్చినాయి భూములు. 5 ఎకరాల 20 సెంట్లు భూమి వచ్చింది. ఆ రోజుల్లో మా నాన్నగారు మా పెద్దన్నయ్య గారు చనిపోయారు, జబ్బు చేసి చనిపోయారు. మా అమ్మగారు మా చిన్నాన్నయ్య గారు ఉన్నారు. ఉంటే మా అమ్మగారిని మోసం చేసి బాలసాని రాజేశ్వరరావు, సముద్ర చెరిబాబు 5 ఎకరాల 20 సెంట్లు భూమిని కబ్జా చేశారు. కబ్జా చేసి వాళ్ళు అప్పుడు జగన్ సార్ నానున్నాడు పార్టీలో, ఆయన ఉన్నప్పుడు కబ్జా చేశారు. తర్వాత ఇప్పుడు జగన్ సార్ వచ్చినాక ఆయన పార్టీలో ఉన్నారు వాళ్ళు, పొలం ఆక్రమించిన వాళ్ళు. ఆయన పార్టీలో ఉండి 2019 2వ నెల ప్యాట్లేసి వాళ్ళు అమ్మేశారు. ప్యాట్లేసి అమ్మేశారు. దాంట్లో పారీలు ఇల్లులు కట్టేశారు. జాయింట్ కలెక్టర్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. పద్మావతి మున్సిపాలిటీ కమిషనర్ తాడేపల్లి ఆమె పర్మిషన్ ఇచ్చేసింది. పద్మభూషణ్ ఎంఆర్ఓ, శ్రీనివాసరెడ్డి ఎంఆర్ఓ, తిరుమల వెంకటేశ్వరరావు ఎంఆర్ఓ, వీళ్ళు ముగ్గురు కలిసి నా మీద దాడి చేశారు. వీళ్ళు వాళ్ళతో కుమ్మక్కైపోయి మా భూమిని ఆన్లైన్లో వాళ్ళ పేర్లు ఎక్కించి మా పేర్లు తొలగిచ్చారు. రికార్డులో అడంగల్లో మా పేర్లు ఉన్నాయి. మీ భూమి ఎక్కడుందో చూపించమంటే మేము 4 కుటుంబాలు వెళ్ళి మేము 10 సార్లు చూపించాం. సర్వే చేశారు, ఎంకరేజ్ చేశారు, కొలతలు వేశారు. మీకు ఇస్తామమ్మా, మీ భూమి మీకు ఇస్తామని చెప్పి నచ్చ చెప్పారు. మాకు నచ్చ చెప్పి వాళ్ళ కాడ డబ్బు తీసుకొని వాళ్ళు వేరే చాటుకి ట్రాన్స్ఫర్ అయిపోయారు. పెట్టాం, 2019 కూడా పెట్టాం. పెడితే పోలీసులు కూడా తారుమారు చేశారు కేసుని. ఇటువంటి బయట రానిట్లా కేసు. మరి ఈరోజు మేము ఎంతో తిరుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 5 సంవత్సరాలు నేను తిరిగాను. ఇదిగో చూడండి, మా పాపను చంపేపోయారు భూమిలో. 30 మంది పిలిచి మమ్మల్ని 30 మంది మమ్మల్ని పిలిచి మా మేనా మీ దగ్గర ఏమున్నాయి వెంకటప్పారావు ఎస్ఐ గారు నాకు ఫోన్ చేసి నీ దగ్గర ఏమున్నాయి తీసుకుంటే నేను ఆధారాలు మొత్తం ఎత్తుకెళ్ళా. ఒరిజినల్ పట్ట కవర్లో పెట్టుకొని ఒరిజినల్ పట్ట ఎత్తుకెళ్ళా. ఆధార్ కార్డులు కానీ ఇంటి పట్ట కానీ పొలం పట్ట మొత్తం ఎత్తుకెళ్ళా. వాళ్ళు 30 మంది మేము రాళ్ళతో దాడి చేసి మమ్మల్ని కొట్టి మా దగ్గర నుంచి కవర్లాకి వెళ్ళిపోయారు. సముద్రాల చెరిబాబు కొడుకు, బాలసాని రాజేశ్వరరావు కొడుకు చేశారు పనులు. వాళ్ళ బంధువులు పేరం ప్రసాద్ బ్యాచ్ మొత్తం చిన్నపోతోళ్ళు బంధువులు వాళ్ళు అంతా వాళ్ళ ద్వారా ఎన్ని జరిగినాయి మాకు. మరి వాళ్ళ బంధువులేను మాకు ఎటువంటి న్యాయం జరగట్లా. మరి బాలసాని రాజేశ్వరరావు, సముద్ర చెరిబాబు వాళ్ళ కొడుకులు వాళ్ళ కోడళ్ళు మొత్తం కలిసి మా మీద దాడి చేసి మా కాడ ఏమీ లేకుండా చేశారు ఆధారాలు. మాకు న్యాయం కోసం మేము పోరాడుతున్నాము. 5 ఎకరాల 20 సెంట్లు భూమి, 1 సెంటు మా కింద లేకుండా చేశారు. మా పొలం మాకు ఇప్పించమని ఇప్పుడు చంద్రబాబు అని అడుగుతున్నాను. నేను చంద్రబాబు అని కలిశాను, అర్జీ ఇచ్చాను. పవన్ కళ్యాణ్ కాడికి వెళ్ళాను, ఆయనకి అర్జీ ఇచ్చాను. లోకేష్ బాబు 2 సార్లు కలిశాను, ఇచ్చాను, అర్జీలు ఇచ్చాను. నాకు ఎటువంటి పరిష్కారం ఇంతవరకు కాలేదు. ఇప్పుడు న్యాయం కోసం నేను వచ్చాను. ఇది 3వ సారి వచ్చాడు నేను. మరి ఇప్పుడు పంపించలేదు, పంపించలేదు. మరి ఆ పొలం మాకు ఇప్పించమని అడుగుతున్నామండి. మాకు న్యాయం చేయండి అండి. మరి నా పేరు శాంతి అండి, ఇంటి పేరు శాంతి, కొండపల్లి శాంతి అండి. మరి మా అమ్మగారు రాస్తుంది, మేము వారసులు మేము ఉన్నాం, పిల్లలు మేము ఉన్నాం. మా బిడ్డలు కానీ మేము కానీ ఎవరు తినలేదండి. మా అన్నయ్యని ఒకటి చంపేశారు, మా అమ్మని చంపేశారు, కొట్టి చంపేశారు. దానికి కేసులు లేవు, ఏమి లేవు. ఈ పొలాలు ఆక్రమించుకున్న వాళ్ళు దౌర్జన్యం చేస్తారు. ఇప్పుడు మా అమ్మన మమ్మల్ని మా పిల్లల్ని కొడతాం, దాడి చేయటం, ఇళ్ళ మీదకి రావటం, బరిసె ఎత్తు రావటం, కత్తులు ఎత్తు రావటం, గొడ్డలు ఎత్తు రావటం, మమ్మల్ని బెదిరియటం, ఈ రకం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారండి. మాకు న్యాయం అంటే జరగట్ల. పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకోవట్లా. అసలు ముందు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో పట్టించుకోవట్లా. వాళ్ళంతా కొమ్మక్క అయిపోయారండి. మాకు న్యాయం చేసేయండి, దయచేసి మాకు ఇప్పుడు కానీ న్యాయం చేయని చెప్పి అడుగుతాను. లోకేష్ బాబు, చంద్రబాబు అన్నయ్య, పవన్ కళ్యాణ్ మీరు అందరు కలిసి మాకు న్యాయం చేయాలి. మేము కోరుకుంటున్నాం. మేము ఆడవాళ్ళమి, దిక్కులేని వాళ్ళు అయిపోయాము. మా క్యాస్ట్ కూడా మేము మాదిగోళమే ఎత్తిపడుతున్నాం. మమ్మల్ని మా ఆస్తి వేసుకొని కూడా వాళ్ళు మమ్మల్ని ఎత్తిపడుతున్నారు. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే అందరికీ.